భారతదేశం పాకిస్తాన్ల మధ్యన శాంతి ఒప్పందం కోసం ఓ పక్కన ప్రయత్నం జరుగుతూ ఉంది. అమెరికా పదే పదే చేస్తుంది. నిన్ననే పాకిస్తాన్ సైన్యం ఓ రకంగా చేతులెత్తేసింది. మేము యుద్ధం కోరుకోవట్లేదని, ముందేమో బుద్ధి చెప్తామని చెప్పేసి తీవ్ర పరిణామాలు ఎదురవుతున్నాయి, మా ఈ 3 ఫైటర్ జెట్స్ కూలిపోయిన మాట వాస్తవం, మేము ఒప్పుకుంటున్నాం, మేము నిజాయితీగా ఉంటాం, బాధ్యతగా ఉంటామని చెప్పి ఆ తర్వాత భారత్లో అది చేసాం ఇది చేసామని చెప్పి ఏమీ చేయలేకపోయినటువంటి తమ అసమర్థతను కవర్ చేసుకుంటూ చివరికి మేము యుద్ధం కోరుకోవట్లేదు అనేటువంటి ప్రకటన చేస్తే, రూబియో ఎవరైతే అమెరికాకి సంబంధించినటువంటి విదేశాంగ మంత్రి పదే పదే భారత విదేశాంగ మంత్రి జయశంకర్తో మాట్లాడడం ఇవన్నీ ఒక ఎత్తు అయితే, టర్కీ వచ్చేటప్పటికి తమకు సంబంధించినటువంటి యుద్ధ వాహక నౌక కాకుండా రవాణా వాహక నౌక యుద్ధం సందర్భంలో సరుకులు సప్లై చేసేటువంటి నౌకను తీసుకొచ్చి పాకిస్తాన్కి పంపించి తద్వారా ఏదో ఆయుధాలు పంపించి ఉంటుంది అన్నటువంటిది మనకు అర్థమైంది. అట్ ద సేమ్ టైం ఇరానియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్కి సంబంధించినటువంటి వ్యవహారాలు, డ్రోన్ ఫుటేజీలు ఇప్పుడు తాజాగా బయటకు వచ్చిన అమెరికన్ వార్షిప్స్ ఫైటర్ జెట్స్ని పర్షియన్ గల్ఫ్లో ట్రాక్ చేస్తూ ఉన్నారు. తద్వారా ఏదైనా జరిగేటటువంటి పరిణామం ఉందా అన్న చెక్ చేస్తున్నారు.